హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. బ్యాక్ షాక్ మూవీ అయితే వచ్చేసింది అనమాట. ఓన్లీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిందనమాట. ఓన్లీ ఇప్పుడైతే స్ట్రీమింగ్ అవుతుంది. డైరెక్ట్గా హిందీ నుంచి తెలుగులోకి డబ్బింగ్ అయితే చేశారనమాట. మనం ఈ మూవీ స్టోరీ లైన్ గురించి మాట్లాడితే మాత్రం ఏం లేదు. 2019లో అయితే మైనర్ బాలికలు అందరూ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఒక హాస్టల్ అనేది ఉంటుంది, అంటే అనాథాశ్రమం అనమాట. అయితే కొందరు పొలిటీషియన్స్ మళ్ళీ హాస్టల్ నడిపించేవారు, వార్డెన్ వారు అందరు కలిసి చైల్డ్ అబ్యూస్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇట్లా వెరైటీ అని చెప్పుకోవచ్చు, అది చెప్పడానికి కాదు. కానీ అయితే ఇక ఈ యొక్క జర్నలిస్ట్ హీరోయిన్ ఎవరైతే ఉంటుందో ఆమె, మళ్ళీ ఆమె కింద పనిచేసే ఆయన భాస్కర్, వీళ్ళైతే జర్నలిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక ఛానల్ నుంచి అయితే పనిచేస్తుంది అనమాట. ఈమె అయితే టోటల్గా అయితే వాళ్ళని పట్టుకుందా లేదా, వాళ్ళని అరెస్ట్ చేయించిందా లేదా, మీడియాలో అందరికి తెలిసిందా లేదా అని ఇదే ఒక స్టోరీ లైన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మూవీలో ఒక దాదాపు అన్ని సీన్స్ కలిపి ఒక 25 minutes చాలా బాగుంది అనిపిస్తుంది. కానీ దాని తర్వాత మొత్తం రొటీన్ లాగా మొత్తం లెంతీగా ఉంటుంది అనమాట. స్టోరీ అనేది 25 minutes లాగా ఉంటుందని చెప్పుకోవచ్చు, సీన్స్ అన్నీ కలిపితే. కానీ లెంతీ ఒకటే చాలా ల్యాగ్ అని చెప్పుకోవచ్చు. స్టోరీ లైన్ మొత్తం ల్యాగ్ ఉందని చెప్పుకోవచ్చు, ఫుల్ ల్యాగ్. అంటే చాలా కష్టపడుతుంది, కానీ కష్టపడేది కూడా ల్యాగ్ అనేది చూపిస్తుంది అనమాట. నాకు యావరేజ్గా అనిపించింది మూవీ మాత్రం. ఒక స్టోరీ లైన్ అయితే చాలా నచ్చింది. మ్యూజిక్ సాంగ్స్ అయితే లాస్ట్ క్లైమాక్స్లో ఒక సాంగ్ అయితే ప్లే అవుతుంది. మిగతా దాంట్లో అయితే ఏ విషయంలో ఏ సాంగ్ అనేది ప్లే అవ్వడం జరగదు. ఎందుకంటే ఒక బాలలేదు కాబట్టి, చిన్నపిల్లలు అది చైల్డ్ అబ్యూస్ వర్డ్స్ అనమాట. అయితే ఈ యొక్క మూవీ అయితే కాన్సెప్ట్ బాగుంది, కానీ స్క్రీన్ ప్లే ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. కానీ అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ అయితే అవ్వడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు మామూలుగా బయటకు పోయినప్పుడు ఒక సౌండ్ అనేది ఆఫ్ ఉండాలి, కానీ అలా లేదు. మొత్తం శబ్దాలు, బయట సౌండ్ కూడా లోడ్ అనేది చాలా ఎక్కువైపోయింది. కానీ అవన్నీ పట్టించుకోకుండా ఉండే సాధంగానే మూవీ అయితే బాగుంది. మీరు కూడా నెట్ఫ్లిక్స్లో అయితే ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది, మీరు కూడా వెళ్ళి చూడండి. ఒక మూవీ అయితే చాలా బాగుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.